వెల్కమ్ టు ఉమా సైన్స్ గురు. ఈ వీడియోలో మనం ఓ ల్యాబ్స్ లేదా ఆన్లైన్ ల్యాబ్స్ గురించి తెలుసుకుందాం. ఈ ఓ ల్యాబ్స్ ద్వారా మనం క్లాస్ రూమ్లో కండక్ట్ చేయలేని ఎక్స్పెరిమెంట్స్ని కూడా చాలా ఈజీగా చేయవచ్చు. ఇంకా ఇది లో కాస్ట్ ల్యాబొరేటరీ. ఇంకా మనం చేసే ఎక్స్పెరిమెంట్స్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయవచ్చు. లార్జ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మన ఇండియన్ గవర్నమెంట్కు అమృత యూనివర్సిటీతో కొలాబరేట్ అయ్యి ఈ ఓ ల్యాబ్స్ని ఏర్పాటు చేసింది. ఇది ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్స్. ఇంటర్నెట్ సహాయంతో సిమ్యులేషన్స్ని యాడ్ చేస్తూ ఇంటరాక్టివ్ మోడ్లో స్టూడెంట్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యేటట్లుగా ఆన్లైన్లో ఎక్స్పెరిమెంట్స్ చేయించవచ్చును. గూగుల్లో ఓ ల్యాబ్స్ అని క్లిక్ చేయగానే లింక్ అనేది ఎనేబుల్ అవుతుంది. దాన్ని క్లిక్ చేసేటప్పుడు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ అన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన ఐకాన్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇప్పుడు పైన కనిపిస్తున్న ఒక్కొక్కటి క్లిక్ చేద్దాం. పైన చూస్తే వర్క్షాప్స్, ఇంకా ట్రైనింగ్స్, రిజిస్ట్రేషన్స్ అవి కనిపిస్తున్నాయి. చూడండి, రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తున్నాయి. ఫర్ టీచర్స్, ఫర్ స్టూడెంట్స్, ఫర్ స్కూల్. ఎట్ ఏ టైం మనం 100 మంది వరకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫర్ టీచర్స్ క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. చూడండి, ఆ దిగువన చూస్తే మనకి డౌన్లోడ్ ఎక్సెల్ షీట్ ఫర్ స్టూడెంట్స్, ఫర్ టీచర్స్ అని కనిపిస్తుంది కదా. దానిలో ఒకేసారి మనం 100 మంది వరకు కూడా స్టూడెంట్స్ని రిజిస్టర్ చేయవచ్చును. వాళ్ళు కొన్ని పాస్వర్డ్స్ని క్రియేట్ చేయాలి. మనం బయాలజీ మీద క్లిక్ చేయగానే ఇలా బయాలజీ సబ్జెక్ట్ సంబంధించి 9th to 12th ఉన్న సిమ్యులేషన్స్ అనేవి ఎనేబుల్ అయ్యాయి. వీటిలో మనం ఒకదానిపైన క్లిక్ చేసి చూస్తే ఏ ఆప్షన్స్ ఉన్నాయో తెలుస్తుంది. ఇప్పుడు నేను స్టడీ ఆఫ్ ఆస్మాసిస్ మీద క్లిక్ చేశాను. ఇలా క్లిక్ చేయగానే పైన కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. చూడండి, ఫస్ట్ది థియరీ, ప్రొసీజర్, యానిమేషన్, సిమ్యులేటర్, వీడియో, వైవా, ఇంపార్టెంట్ వాకాబులరీ ఆర్ వర్డ్స్, రిసోర్సెస్, ఫీడ్బ్యాక్, ఇలాంటివన్నీ మనకు కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనకి థియరీ అనేది కనిపిస్తుంది. అసలు వాట్ ఈజ్ ఆస్మాసిస్ అనేది ఇక్కడ దానికి వాట్ ఈజ్ ద కాజెస్ ఆర్ రీజన్స్ ఫర్ ఆస్మాసిస్ ఇవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయబడ్డాయి. యానిమేషన్ మీద క్లిక్ చేయగానే ఒక వీడియో అనేది ప్లే అవుతుంది. ఈ వీడియో అనేది సిమ్యులేషన్కి సంబంధించిన వీడియో. ఈ వీడియోని 1-2 సార్లు చూస్తే మనం సిమ్యులేషన్ ఎలా చేయాలనేది ఒక ఐడియా వస్తుంది. Leave the osmometer undisturbed for about 2 hours. In the cavity with another pin. Observation. The level of sugar solution in the potato cavity rises cells of the potato. మీద క్లిక్ చేద్దాం. ఇలా చేయగానే ఒక వీడియో అనేది ప్లే అవుతుంది. అంటే ట్రెడిషనల్ ల్యాబొరేటరీలో ఆస్మోసిస్ ఎక్స్పెరిమెంట్ను ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో తెలియజేయబడుతుంది. ప్రొసీజర్ క్లిక్ చేయగానే రియల్ ల్యాబ్ ప్రొసీజర్, అదేవిధంగా సిమ్యులేటర్ ప్రొసీజర్ 2 ఇవ్వబడ్డాయి. ఇంకా వైవా మీద క్లిక్ చేస్తే సెల్ఫ్ ఎవల్యూషన్ సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎనేబుల్ అవుతాయి. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ వొకాబులరీ ఆర్ వర్డ్స్ని క్లిక్ చేస్తే ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ వొకాబులరీ వర్డ్స్ అనేవి కనిపిస్తాయి. రిసోర్సెస్ క్లిక్ చేస్తే ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన వీడియోస్ అండ్ వెబ్సైట్స్ అనేవి కనిపిస్తాయి. ఇప్పుడు మరి అన్నింటికంటే ముఖ్యమైన సిమ్యులేటర్ ట్యాబ్ని క్లిక్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ ఇన్స్ట్రక్షన్స్తో ఇలా ఓపెన్ అయింది. ఈ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ రియల్ ల్యాబ్లో ఎలా అయితే ఎక్స్పెరిమెంట్ చేసామో అలా ఇక్కడ కూడా చాలా ఈజీగా ఇంటరాక్టివ్గా ఎక్స్పెరిమెంట్స్ని చేయించవచ్చు. స్టూడెంట్స్తో ఎక్కువ మంది కూడా దీనిలో పార్టిసిపేట్ చేయవచ్చు. ఇంకా ఇది లో కాస్ట్. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. అన్ని సిమ్యులేషన్స్కి కూడా యానిమేషన్ కానీ వీడియో కానీ కొన్నింటికి మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు నేను స్టడీ ఆఫ్ పోలెన్ జర్మినేషన్ సెలెక్ట్ చేసుకున్నాను. దానికి ఈ విధంగా ఓపెన్ అయింది. దీనిపైన కూడా థియరీ, ప్రొసీజర్, యానిమేషన్, వీడియో, వైవా ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ సిమ్యులేషన్స్ని యాడ్ చేస్తే మనకి ఎలా రిజల్ట్ అనేది కనిపిస్తుంది.
స్టడీ ఆఫ్ పోలిన్ జర్మినేషన్ సంబంధించి లెఫ్ట్ సైడ్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ సిమ్యులేషన్స్ని యాడ్ చేసి రిజల్ట్ను అబ్జర్వ్ చేద్దాం.